ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు. అంటే మాకు ఆయన పేరు పెట్టి నేనైతే ఎప్పుడు పిలవలేదు. ఐ మీన్ ఐ నెవర్ ఈవెన్ అడ్రస్డ్ హిమ్. ఎంత అలవాటు అయిపోయిందంటే షూటింగ్లో కూడా డైరెక్టర్ గారు వచ్చారు, చైర్ తీసుకురండి, నా సినిమా షూటింగ్లో వెనకాల తిరిగి సార్ వచ్చారేమో అని చూసేదాన్ని. అంత నాకు డైరెక్టర్ గారు అంటే ఆయనే. ఈ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ వాట్ ఐ యామ్ టుడే. అబౌవ్ ఆల్ యువ తర్వాత when I was working for మనం, I wrote the script for కార్తిక్. మనం లాస్ట్ షెడ్యూల్లో వెళ్ళి సార్ని అడిగాను, సార్ ఇలాగ ఒక స్క్రిప్ట్ రాశాను, మీరు విల్ యూ హియర్ ఇట్, ఐ నీడ్ యువర్ ఇన్పుట్స్ అని. షూర్ కమ్ ఐల్ హియర్ అని చెప్పారు. హీ హర్డ్, హీ ఇన్స్టెంట్లీ హీ సెడ్ ఐ లైక్ ద స్క్రిప్ట్, సినిమా అయిపోయాక చెప్పు నేను చూస్తాను అన్నారు. సో అది ఆఫ్టర్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ ఐ వెంట్ టు హిమ్. I said, sir, I finished the film, please, can you watch it once? He watched it and instantly said, it's very good. So, friends all పొగడారు కాబట్టి నేను కొంచెం చనువు తీసుకొని, sir, can you please be associated with the film అని అడిగాను, because I'll be needing him. So, instantly he agreed. And coming, I can't thank you enough, sir. Coming to the film is all about young energy, youthful minds, వాళ్ళ కన్ఫ్యూషన్, their friendships, their love. అందరం ఈ ఫేస్ నుంచి ఎప్పుడప్పుడు వెళ్ళుంటాము. సో ఇట్స్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ద ఫిల్మ్ సమ్వేర్. ఈ సబ్జెక్ట్కి ఐ వాంటెడ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ బేస్. దానికి అగైన్ ఐ మెట్ అనూప్ ఫర్ మనం. ఆఫ్టర్ ఐ నరేటెడ్ నాక్స్ ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ అనూప్ దట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్, మీరు ఒకసారి స్క్రిప్ట్ వినండి. హీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ హీ సెడ్, మనంలోనే ఐ వర్క్డ్ అస్ అ లైన్ ప్రొడ్యూసర్, సో హీ సెడ్ యూ హ్యావ్ అ గుడ్ టేస్ట్, సో ఐ విల్ డెఫినెట్లీ ఐ డూ యువర్ ఫిల్మ్. యాక్చువల్లీ చిన్న సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిషియన్స్, లైట్ తీసుకుంటాడు అనుకున్నాను. బట్ ఐ సా హిమ్ వర్కింగ్ ఫర్ మనం, ఐ సా హిమ్ వర్కింగ్ ఫర్ సోగ్గాడే. He putting the same effort for my film. I can't thank you enough, Anup, for every song is a gem. Thank you so much. And last but not the least, all my cast and crew, Wonder Boy Karthik, Nitya, and everybody, thank you so much. నాకు తెలిసిందే 2 మాటలు. ఒక ఫంక్షన్ అయితే ఆ 2 మాటలతో క్లోజ్ అయిపోయేది. వాడు కాకుండా మళ్ళీ 26 ఇప్పుడు మాట్లాడేస్తే నెక్స్ట్ 26కి ఏం మాట్లాడాలో తెలియదు. ఒకటి మట్టుకు ముందు కనపడింది ఏంటంటే, నాకు ఎన్నేళ్ళైనా నాగార్జున అలాగే ఉన్నాడు, చునియా అట్లాగే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పంచికట్టుతో మళ్ళీ నాన్నగారు దసరా బుల్లోళ్ళు ఎలా దుమ్ము దులిపాడో దానికి డబుల్ దుమ్ము దులిపావు. అనూప్, కంగ్రాచులేషన్స్. వస్తాలే అంటూ ఆడియన్స్ అందరినీ నీ వెంట తిప్పేసుకుంటున్నారు మధ్య. నెక్స్ట్, చునియా ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సక్సెస్ఫుల్ అవుతారు. ఫస్ట్ నేను మొదలుపెట్టిన సీరియల్ రాజమౌళి డైరెక్టర్ చేసినప్పటి నుంచి దాంట్లో ఎంటర్ అయింది. తర్వాత నా దగ్గర చాలా ఏడు పనిచేసింది. తర్వాత నాగార్జునతో చాలా పిక్చర్లు చేసింది. మా ముగ్గురు దగ్గర తను నేర్చుకుంది ఏంటంటే ఆడియన్స్ని ఎలా పడగొట్టాలని. అందునే బహుశా పడేసేవా అని టైటిల్ పెట్టుంటుంది. ఆల్ ది బెస్ట్ దునియా, అండ్ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ టు కార్తిక్, హీరోయిన్స్ శెట్టి, కిరణ్ అండ్ కన్నా, అనూప్, ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఆ డైరెక్టర్ గారు అన్నట్టు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే వచ్చే బిల్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే చునియా నాకు ఎప్పటి నుంచో తెలుసు. రాఘవేంద్ర గారి దగ్గర నుంచి, ఆయన దగ్గర ఉండి, తర్వాత రాజమౌళి గారి దగ్గర ఉండి, తర్వాత మా అన్నపూర్ణకు వచ్చి చాలామంది డైరెక్టర్స్ దగ్గర పనిచేసింది. ఫౌండేషన్ ఎందుకు స్ట్రాంగ్గా ఉందనంటే రాఘవేంద్ర గారు, రాజమౌళి అని కాదు, అది గుడ్ ఫౌండేషన్స్. బ్యాడ్ ఫౌండేషన్స్ దగ్గర కూడా పనిచేసింది. అంటే బ్యాడ్ డైరెక్టర్స్ దగ్గర కూడా పనిచేసింది. అంటే అక్కడ ఫాల్ట్స్, ఆ డైరెక్టర్ చేసే తప్పులు, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ చేసే తప్పులు, ఆ రైటర్స్ చేసే తప్పులు కూడా, ఇవన్నీ యాక్టర్స్ చేసే తప్పులు, సారీ నేను కూడా చెప్పుకోవాలి, అవన్నీ కూడా తెలుసుకుని, అవన్నీ నేర్చుకుని, ఆల్ దిస్ ఇస్ వాట్ మేక్స్ అ ఫౌండేషన్ స్ట్రాంగ్. అది చునియాలో బాగా ఉంది.
నా సినిమాల దగ్గర అసిస్టెంట్ దగ్గర పనిచేసేటప్పుడు తను డైరెక్టర్లతో కానీ అక్కడ ఉండే ఆర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడే తీరు అన్నీ నోటీస్ చేస్తూ ఉండేవాడిని. ఇట్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, అంటే వెరీ నాట్ స్ట్రాంగ్, వెరీ ఇంటెలిజెంట్గా చెప్తూ ఉండేది. నాన్నగారు ఎప్పుడో ఆయనకి స్కూల్ పెట్టాలని ఇష్టం, అందుకని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టాం. అది నేను ఇప్పుడు పెట్టాను, బట్ నాన్నగారు ఎప్పుడో స్కూల్ పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్. ఆ అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా నేర్చుకుంది చునియా, నా దగ్గర నుంచి అని కాదు, నేను తీసిన సినిమాల్లో అక్కడ మేము చేసిన అక్కడ అసిస్టెంట్గా పనిచేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసి రకరకాలుగా పనిచేసి చాలా నేర్చుకుంది. అండ్ ఈ సినిమా కథ చెప్పింది, బాగా నచ్చింది. తీసిన తర్వాత చూస్తాను అన్నాను, చూశాను. చూసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా చాలా బాగా నచ్చింది. తను అడిగింది, అడగకముందే మనసులో అనుకున్నాను నేను ఇది ప్రమోట్ చేయాలి సినిమా, బికాజ్ ఇది మా చునియా చేసింది, చునియా చేస్తే నేను ప్రమోట్ చేయాలి ఈ సినిమాని. నేను ప్రమోట్ చేస్తే హిట్ అవుతుందని కాదు, అది అని కాదు, నేను ప్రమోట్ చేస్తే ఏదో హిట్ అయిపోతుంది నేను చెప్తే చూసేస్తారని కాదు. నాకు సినిమా చూసి చునియా చెప్పింది, మనం ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతాం సినిమాలో, ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో, చిన్న వయసులో అని పెద్ద వయసులో అని రకరకాల టైంలో ఏదో ఒక టైంలో మనకు కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్స్ కానీ ఆ ఇష్టాలు కానీ ఇష్టం లేకపోవటాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలా చక్కగా చాలా హిలేరియస్గా ఒక ఎంటర్టైన్మెంట్ నవ్విస్తూ చేసింది. అండ్ కార్తిక్తో, నిత్యతో, శామ్ అని ఇంకో అమ్మాయితో, వాళ్ళందరితో యాక్టింగ్ కూడా చాలా బాగా చేయించుకుంది. అండ్ ఈ సినిమాలో ఒక్కరి ప్యాషన్ కాదు నేను చూసింది, కెమెరామెన్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, ఇందాక చునియా అన్నట్టే ఫెంటాస్టిక్ సాంగ్స్, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. ఎలా చేశాడు అనూప్, ఇంత ప్యాషన్తో చేశాడు, పాటలు బాగున్నాయని. ఎవ్రీబడి ఎడిటింగ్ దగ్గర నుంచి అందరూ ఒక ప్రేమతో ఒక లవ్తో ఈ సినిమాని తయారు చేశారు. ఇట్లా సినిమా తయారు చేస్తే గ్యారంటీగా హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందుకనే ఆ నమ్మకంతోనే నేను ఈ సినిమాని ప్రమోట్ చేస్తాను, కానీ నేను ప్రమోట్ చేస్తే హిట్ అవుతుందని కాదు. ఆ సినిమాలో ఉన్న ట్రూత్, ఆనెస్టీ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ ఇవాళ టీజర్ కూడా చూశారు, అందుకనే టీజర్ చూసినగానే నేను వాయిస్ ఇస్తా అన్నాను. అండ్ ఇవాళ అనిపించింది టీజర్ చూస్తే. సో ఐ విష్ చునియా ఆల్ ద బెస్ట్, అండ్ ఐ స్పెషలీ కంగ్రాచులేట్ ఆల్ ది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరినీ, ఎందుకంటే నేను ఈ సినిమా చూశాను. ఇట్స్ నైస్, ఒక చక్కటి స్మైల్తో ఇంటికి వెళ్తాం. అండ్ అటువంటి సినిమా ఇది, వెరీ 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 ఫీల్ గుడ్ ఫిలిం. అండ్ చునియా, ద టీజర్ వాజ్ ఫెంటాస్టిక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం చేయడానికి కారణం చునియా గారండి. మనం అప్పుడు వర్క్ చేసేటప్పుడు షీ నరేటెడ్ స్టోరీ, అండ్ నాకు దీంట్లో మ్యూజిక్ చేయడానికి బాగా స్కోప్ ఉంది అనిపించింది. సో డౌట్తోని నాకు చెప్పింది, ఒకవేళ నచ్చితేనే మీరు చేయండి అని చెప్పింది. సో వినంగానే నాకు స్టోరీ నచ్చింది, అండ్ మ్యూజిక్ బాగా స్కోప్ చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చి ఐ కమిటెడ్ దిస్ ఫిలిం. అండ్ షీ హెస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. మీరు పోస్టర్ చూస్తేనే కలర్ఫుల్ ఉంది కదా, ఫిలిం మొత్తం ఇలాగే కలర్ఫుల్ ఉంటుంది. డెఫినెట్గా చునియా గారికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ దీంట్లో అందరూ చాలా న్యూ కమర్స్ ఉన్నారండి, నిత్య అండ్ కార్తిక్ అండ్ శామ్ అని చాలా బాగా చేశారు అందరు కూడా. దెన్ సినిమాటోగ్రఫీ కన్నా గారు, ఎవ్రీవన్, డైలాగ్స్ కిరణ్ గారు చాలా కష్టపడ్డారు, చాలా ప్యాషన్తో చేశారు. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వర్కింగ్ విత్ చునియా మ్యామ్ ఇస్ ఫెంటాస్టిక్. ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ డే అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే చునియా దగ్గర ఒకసారి పని చేస్తే అన్నీ నేర్చేసుకుంటాం అనమాట ఆటోమేటిక్గా, ఇంకెవరి దగ్గరైనా మనం యాక్ట్ చేసేయచ్చు. సో అలానే మా సినిమా కంప్లీట్ అయిన వెంటనే నాకు సార్ చూసి వెంటనే ప్రమోట్ చేస్తా అన్నారు. సో అది నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ రోజు నాకు. అండ్ సార్ రియలీ హార్ట్ఫుల్లీ సో థ్యాంక్స్ టు యూ సార్. అండ్ అనూప్ గారు, ఇట్స్ లైక్
ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ అనమాట, లైక్ వెరీ మెలోడియస్, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. నా కెరీర్కి హెల్ప్ అయిన అనూప్ గారు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు చూనియా మ్యామ్ అండ్ మాకు డిఓపి కన్నా గారు అండ్ కిరణ్ అవర్ రైటర్. థ్యాంక్ యూ సో మచ్. Firstly, thanks to Raghavendra Rao Garu and Nag sir for coming to the teaser launch, Padesave movie ki. I've had a big crush on Nag sir since like forever. So, Nagarjuna garu ఈ సినిమా తోటి అసోసియేట్ అవుతున్నారు అని తెలిసినప్పుడు లైక్ ఇంకా I couldn't contain my excitement. Like no other better way to get launched in Telugu. Okay, keeping the excitement aside, I must heartfully thank Chunia ma'am. Nannu Niharika role play cheyadaniki select cheskunnanduku. Like Niharika character is like she's something that I always wanted to be. It's very different from who I am off screen. Kani Niharika is something that I don't know how to explain it. She's very choppy and all that. I don't know what she saw in me, but I hope I did justice to my role. Coming to the DOP Garu, Kanna Garu, he's made me look so very beautiful. Nenu dubbing ki vellinappudu I was scared to look at myself on screen because nenu shooting appudu I never saw the monitor. So I was very nervous, but when I saw the first frame, I was like, oh my god, I look so beautiful. All thanks to Kanna Garu. And Anoop Garu, what can I say about him? He's given us such wonderful tunes. Edo ma cinema ani chepkovalani cheppadam kaadu, but when you listen to the music, you will know that we are not lying. He's given some wonderful, wonderful songs. Thanks Anoop Garu for that. Thanks for giving me my favorite song. Who else am I missing? Kiran, writer Kiran. Oh my god, the dialogues are so wonderful. Ante it won't look scripted, like casual ga youth ela maatladtaru. It'll be very real. Scripted laga ala anpichadu. Thanks Kiran. Yeah, na speech kuda Kirane rasicharu. He's asked me to say all this.